పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ఆదివారము ప్రాంతకాలమున పునరుత్థానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి ఆయనతో ఉండిన వారును దుఃఖసాగరములో మునిగియున్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చిననియు వినివారు నమ్మరైరి. మార్కు 16వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు పునరుత్థానమైన తరువాత ముందుగా మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చారు. ఇది దేవుడు మారిన హృదయాన్ని ఎంత విలువైనదిగా చూస్తాడో చూపిస్తుంది. ఆమె చెప్పిన సత్యాన్ని ఇతరులు నమ్మలేదు. ఇది మనుషుల సందేహాన్ని తెలియజేస్తుంది. యేసు మరొక రూపంలో శిష్యులకు కనిపించడం దేవుడు అనేక మార్గాల్లో పనిచేస్తాడని గుర్తు చేస్తుంది. మనము కూడా దేవుని కార్యాలను వెంటనే గుర్తించలేకపోవడం, విశ్వాసంతో ఉండి సత్యాన్ని ధైర్యంగా చెప్పాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మీ కార్యాలను గుర్తించే జ్ఞానం మాకు ఇవ్వండి. సందేశం కాకుండా విశ్వాసంలో నడిచే హృదయం మాకు అనుగ్రహించుము తండ్రి. మీ సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే శక్తిని ఇవ్వుము ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.